హైదరాబాద్ గచ్చిబౌలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావు, జగదీష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించగా హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న సీఎంపై ఫిర్యాదు చేసేందుకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కౌశిక్ రెడ్డి అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తారని తెలియడంతో బీఆర్ఎస్ నేతలు అక్కడకు చేరుకున్నారు. అయితే వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో గేటు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గేటు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పలువురిని అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు హరీష్ రావు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో హరీష్ రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. హరీష్ ను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు కార్యకర్తలు యత్నించారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అరే అక్రమంగా అరెస్ట్ చేస్తూ మా వాళ్ళు నేను సపోర్ట్ చేయడానికి వచ్చిన పైసా నేను అక్రమంగా మా వాళ్ళు అరెస్ట్ చేస్తే సపోర్ట్ చేయడానికి వచ్చిన నేనేం అంటలేను కదా. బీఆర్ఎస్ నేతల అరెస్టులకు సంబంధించి మాట్లాడేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. హరీష్ రావు గారు, ఏ రకంగా చూడాలి అరెస్ట్, ఏ రకంగా మీరు చూస్తూ ఉన్నారు? ఈ అరెస్ట్ కేవలం రాజకీయ కక్షతో, కుట్రతో ఇలా కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. న్యాయం అడిగినటువంటి వారిని అరెస్ట్ చేస్తున్నారు. అంటే చోర్ ఉల్టా కోత్వాల్ కు డాంటే అనే విధంగా ఇలా రేవంత్ రెడ్డి పాలన ఉంది. నా టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నారు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద, శివధర్ రెడ్డి డీజీ ఇంటెలిజెన్స్ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి కౌశిక్ రెడ్డి గారు వెళ్లారు. కౌశిక్ రెడ్డి గారు వెళ్ళింది కూడా ప్రీ అపాయింట్మెంట్. ఆయన ఏసీపీ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కౌశిక్ రెడ్డి గారు వెళ్లారు. కానీ కౌశిక్ రెడ్డి గారు స్టేషన్ లో ఎంటర్ అవుతున్న సమయంలో ఏసీపీ గారు కారులో బయటకు వెళ్ళిపోయారు. సిఐ గారు వెళ్ళిపోతుంటే నేను ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేను, అపాయింట్మెంట్ తో వచ్చాను, నా కంప్లైంట్ కాపీ తీసుకోండి అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఇలా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ ఇప్పటిదాకా రిజిస్టర్ కాలేదు. కానీ ఉల్టా కౌశిక్ రెడ్డి గారి మీద అధికారం చేతుల్లో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది అసలు ప్రజాస్వామ్యమా? నువ్వు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యము, ప్రశ్నించే హక్కు ఉందని మాట్లాడినావు. ఏం ప్రశ్నించిండు కౌశిక్ రెడ్డి? నేను అపాయింట్మెంట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాను, నేను ఒక ఎమ్మెల్యేను, నా ఫిర్యాదును తీసుకోండి అన్నాడు. మరి ఇది ప్రశ్నించడం తప్ప? మరి రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు ఉన్నదా? ప్రజాస్వామ్యం ఉన్నదా? నువ్వు ఏం చేస్తున్నావు? నీ ఏడాది పాలనలో మా ఉద్యోగాలు కావాలని చెప్పి బయటకు వచ్చిన నిరుద్యోగుల వీపులు పగలగొట్టినావు. నిరుద్యోగులను మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టినావు. లగచర్లలో మా భూములు మాకు కావాలని మాట్లాడితే లగచర్లలో లంబాడి గిరిజనుల మీద అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేసినావు. లగచర్లకు ఫైన్ ఫ్యాక్టింగ్ కమిటీ కింద వెళ్తున్న మహిళా సంఘాలు, BOW సంజయ్ లాంటి వారిని నడి రోడ్డు మీద అరెస్ట్ చేసినావు నువ్వు. అసలు ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ఈ రోజు మేము కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగాం. అరెస్ట్ వారెంట్ అవసరం లేదు అన్నారు. ఎఫ్ఐఆర్ ఉంది అన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అని నేను అడిగాను. ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఇంకొక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తుంటే ఎఫ్ఐఆర్ కాపీ కావాలని అడిగితే ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు. హరీష్ రావు గారు, అంటే ఈ సంవత్సర కాలంగా బీఆర్ఎస్ నేతల మీద కేసులు కావచ్చు, అరెస్టులు కావచ్చు, మీలాంటి నేతలను అదుపులోకి తీసుకోవడం కావచ్చు తరచుగా చూస్తూ ఉన్నాం. ఇది ఎటువంటి సంకేతంగా భావించాలంటారు ప్రభుత్వం నుంచి? అంటే ఇది పోలీస్ రాజ్యం అండి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఈ రాష్ట్రంలో కేవలం పోలీస్ రాజ్యం నడుస్తుంది. ఇప్పుడు ఇంకోటండి, ఎవరి మీద మొన్న ఈ మధ్య సుప్రీంకోర్టు చెప్పింది, మన కోర్టులు కూడా చెప్పినాయి. ఏం చెప్పిండ్రు? ఎవరినన్నా అరెస్ట్ చేయాలన్నప్పుడు ఎఫ్ఐఆర్ ఇస్తే వెంటనే ఎఫ్ఐఆర్ ను ఆన్లైన్ లో పెట్టాలని చెప్పారు. నిన్న సాయంత్రం కౌశిక్ రెడ్డి గారి మీద మీరు ఎఫ్ఐఆర్ చేస్తే ఇప్పటి వరకు ఎందుకు ఆన్లైన్ లో కౌశిక్ రెడ్డి గారు ఎఫ్ఐఆర్ పెట్టలేదు? నంబర్ 1. నంబర్ 2, కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు వారి కుటుంబ సభ్యులకు, వారి సతీమణికి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి. కానీ ఇలా కౌశిక్ రెడ్డి గారిని తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేశారు తప్ప వారి కుటుంబ సభ్యులకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఇది కూడా
మరి కొత్తగా ఈ దేశంలో అమల్లోకి వచ్చిన బిఎన్ఎస్ చట్టానికి వ్యతిరేకం. మీరు ఆన్లైన్ లో పెట్టారు, అరెస్ట్ చేస్తే కుటుంబ